హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో నేను వెన్న చేశాను. అయితే నేను దోశలు, పిల్లలకి ఆమ్లెట్లు, చపాతీ అవి కాల్చినప్పుడు ఆయిల్ అయితే వేయననమాట. ఇంకా బ్రెడ్ శాండ్విచ్ అవి చేసుకుంటాం కదండి, అప్పుడు కూడా బటర్ వేస్తాం కదా. అయితే కొన్న బటర్ కన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్న బటర్తో చేస్తే చాలా బాగుంటుంది. అయితే బటరు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉండదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇట్లా వెన్న చేసిన తర్వాత దాన్ని ఐస్ క్యూబ్స్ ట్రేలో అయితే వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. అవి మొత్తం గట్టిగా అయిపోతాయి కదా, అంటే గడ్డల్లాగా అయిపోతాయి కదా. అప్పుడు వాటిని తీసుకొని నేను ఫ్రీజర్‌లో స్టోర్ చేస్తాననమాట. ఎందుకు అంటే మా వెన్న మనం ఒక 3, 4 డేస్ తీసి పెట్టిన తర్వాత కొంచెం స్మెల్ మారిపోతూ ఉంటుందనమాట. ఒక 1 వీక్ అయితే మొత్తం పాడైనట్టు ఉంటుంది. అయితే ఇట్లా చేసుకొని మనం ఫ్రీజర్‌లో పెట్టుకున్నామనుకోండి, ఎన్ని రోజులైనా పాడవకుండా అట్లనే ఉంటుంది. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అయితే ఇవి మనం చేసుకున్న వెన్న కదండీ! దీన్ని ఫస్ట్ వాటర్‌లో కడుక్కోవాలనమాట మనం వెన్ననైతే బాగా. ఎందుకంటే దాంట్లో తడకలుంటాయి, పొలుకులుంటాయి కదా, అందుకని చెప్పేసి. ఈ బయట కొనుక్కునే బటర్ల కన్నా మనం ఇంట్లో చేసుకున్న బటర్ అయితే చాలా బెటర్ కదండీ! అందుకని మీరెప్పుడైనా మీగడ ఉంటే నెయ్యి కాసుకుంటాం కదా, మీకు గనక ఎక్కువ ఉంది అనిపిస్తే ఇట్లా చేసుకోండి. ఇక వీటన్నిటిని ఒక డబ్బాలో యేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎట్లా అంటే ఇదిగోండి చూడండి, ఈ ఐస్ క్యూబ్స్ బటర్ ఉంది కదా, వాటితోనే నేనిప్పుడు బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనమాట. నేను ఆ బటర్ క్యూబే వేశాను ఇదిగోండి పెనంలో అయితే. అది ఒక మెల్ట్ అయిపోతుంది. మనము దోసలది వేసుకున్నప్పుడు కూడా వీటితో చేసుకుంటే చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. మన పిల్లలకి మనం చేత్తో చేసిన బటర్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి నన్నడిగితే. ఆయిల్ కన్నా ఇది ఎందులోనూ తీసిపోదు కదండీ! అందుకని. ఇట్లా అయితే చూడండి, బ్రెడ్ అయితే ఇట్లా రోస్ట్ చేసుకున్నాను. ఇట్లాంటి టిప్స్ కావాలి ఎన్నో ఉన్నాయండి మా దగ్గర. మా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?